హలో హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము దోసకాయ రోటి పచ్చడి చేయబోతున్నాం ఫ్రెండ్స్. దోసకాయ రోటి పచ్చడి అంటే ఇంకా తెలుసు కదా, టేస్టీగా చాలా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను 2 దోసకాయలు తీసుకున్నాను. దానికి పులుపు కోసం అయితే నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఒక నిమ్మపండు సైజ్ అంతా మనం చింతపండు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ఈ చట్నీకి మనము మిర్చి అయితే ప్రిపేర్ చేసుకుందాము. మిర్చిని ఇట్లా తొడాలు తీసేసి మనము మధ్యలోకి అయితే ఇట్లా తుంచుకొని అయితే మనం వేయించుకోవాలండి. ఎందుకంటే ఇలాగే వేయిస్తే అవి పేలుతాయి అన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు పేలి పైన పడే ప్రమాదం ఉంటుంది. అందుకనేసి అవి మధ్యలోకి తుంచుకొని మనము రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కడిగి అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. టమాటాలు, దోసకాయలు ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, మనం తొడాలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా మధ్యలోకి విరుచుకోవాలండి. మధ్యలోకి విరుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయించేటప్పుడు మనకైతే ఇవి పేలిపోయి మన ముఖం మీద చిల్లే అవకాశం ఉంటుంది. అందుకని ఇవైతే మధ్యలోకి ఇలా తుంచుతున్నాను. ఈ దోసకాయ చట్నీ రోట్లో వేసి పచ్చడి చేసి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే చింతపండు అవాయిడ్ చేశాను అనమాట, చింతపండు వేయలేదు. నాకైతే ఈ టమాటో పులుపు అయితే సరిపోతుందన్నమాట. ఈ టమాటో పులుపు వరకు అయితే నేను చేసిన దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కదా, దోసకాయ పుల్లగా ఉంటుంది, టమాటా పుల్లగా ఉంటుంది కనుక నాకు ఈ 2 పులుపులు అయితే సరిపోతాయి. ఇలా మనమైతే తొక్కు తీసుకొని అన్నీ మనము పక్కన పెట్టేసుకోవాలి, అన్నీ పీల్ చేసుకోవాలండి. ఈ దోసకాయల మీద ఉన్న తొక్కు అయితే మనం అన్నీ పీల్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మీరైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. నా వంటలు అయితే బాగానే ఉంటున్నాయని అయితే కొంతమంది చెప్తున్నారు. నాకు చాలామంది కామెంట్లో కూడా చెప్తున్నారు, బాగుంటున్నాయి అక్క, చాలా బాగా చేస్తున్నావు, చెయ్యు, ఇట్లనే కంటిన్యూ చేయని అయితే చెప్తున్నారు. మరి మీకు కూడా నచ్చితే అయితే నా వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఒక లైక్ చేశారంటే ఇంకా మన ఫ్రెండ్స్కి ఇంకా కొంతమందికి ఇది రీచ్ అవుతుందన్నమాట. ఇంకా మీకు ఎవరికైనా బాగా నచ్చితే అయితే ఇంకెవరికైనా షేర్ కూడా చేయండి మన వాళ్ళకి. ఈ విధంగా అయితే దోసకాయలు అన్నీ పీల్ చేసుకొని మనమైతే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ దోసకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం టేస్ట్ అయితే చూడాలండి. ఎందుకంటే ఇది చేదుగా ఉందా తియ్యగా ఉందా అని అయితే మనమైతే ఫస్ట్ టేస్ట్ అయితే చూడాలి. ఒక ముక్క తియ్యగా ఉంటే మనం చేసుకోవాలి. చేదు మనం టేస్ట్ చూడకపోతే అయితే ఒకవేళ చేదు ఉందనుకో చట్నీ మొత్తం పాడైపోతుంది. చట్నీ అయితే మనకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అందుకనేసి మనము అది టేస్ట్ అయితే మర్చిపోకూడదు. ఈ విధంగా ఈ దోసకాయ చట్నీ రోట్లో వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో దోసకాయ చట్నీ తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అనమాట. ఇది ఈజీ, మనకు చట్నీలలో చాలా ఈజీగా అయిపోయేది చట్నీ అనమాట. ఇది పెద్ద ప్రాసెస్ ఏముండదు, పెద్ద ఖర్చు కూడా ఏముండదు. మనకి ఇంట్లో అయితే దోసకాయలు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కదా. మనము ఇంట్లో ఏమి కర్రీ లేనప్పుడు మనకు ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇది చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకొని మనం టమాటాలు కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి అయితే మనము ఆయిల్లో వేయించుకుంటామన్నమాట. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు అయితే పచ్చివే నూరుతున్నాను. ఇందులో దోసకాయ ముక్కలు వేయించాల్సిన అవసరం లేదు ఈ చట్నీకి. వేరే చట్నీ అయితే దోసకాయలు వేయించి చేసేది కూడా వేరే చట్నీ అండి, అది కూడా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా పచ్చి చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ఇది ట్రై చేసి అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరే నా వీడియో మిడిల్లో అయితే స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకైతే ఏమీ అర్థం కాదనమాట ఎలా చేస్తుంది అనేసి.
ఇప్పుడు మనమైతే ఫస్ట్ మనం ఇప్పుడు స్టవ్ మీద ఈ కడాయి పెట్టేసుకొని మనం అందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు అయితే మనము దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. దీని వెంబడే జీలకర్ర కూడా వేయించుకోవాలి. నేను జీలకర్ర మర్చిపోయాను, తర్వాత వేయించాను. కొంచెం వేయించిన జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ధనియా పొడి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలన్నమాట పచ్చడి నూరేటప్పుడు. ఇవైతే మర్చిపోవద్దు, టేస్ట్ రావడానికైతే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. జీలకర్ర, మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు, ధనియా పొడి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. అవి ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకొని వేయించేసుకున్నాం కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో అయితే మనము టమాటాలు కూడా వేసేసుకొని మనము ఇదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం మెత్తగా గుజ్జులాగా మగ్గాకైతే ఇవి తీసేసుకొని మనము రోట్లో వేసుకొని నూరి పెట్టుకోవాలన్నమాట. మనము పచ్చిమిర్చి సపరేటు, టమాటా గుజ్జు కూడా సపరేటు, దోసకాయలు కూడా సపరేటు ముక్కలుగా మనము రోట్లో వేయించుకొని దంచుకోవాలి. రోట్లో వేసుకొని అవన్నీ వేసుకొని దంచుకున్నాక మళ్ళీ అన్నీ మిక్స్డ్గా ఒక దగ్గర వేసి నూరుకోవడమే అన్నమాట మనము. ఈ విధంగా ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయాయి. మనం టమాటాలు ఇందులో టమాటాలలో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదా కలర్ కోసము. ఇప్పుడు మగ్గిపోయిన టమాటాలు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, అదైతే వేసాను. వేసేటప్పుడు నేను పనిలో పడి వీడియో మర్చిపోయానండి, వీడియో తీయలేదు. వేసేసి దంచానమాట. దీంట్లో ఏమేమి వేసానంటే వెల్లుల్లి రెబ్బలు, వేయించిన జీలకర్ర, నువ్వులు, మనకు ధనియా పొడి వేసాను పచ్చిమిర్చీలలోనే. ఇప్పుడు మనం అది పక్కన పెట్టేసుకొని టమాటా గుజ్జు ఉంది కదా, టమాటా గుజ్జు కూడా వేసేసుకొని మనము ఇందులో కొంచెము రుబ్బుకోవాలండి. కొంచెం మెత్తగా మెదిగే వరకు ఇందులో వేసేసుకొని అది కూడా దంచేసుకోవాలి. ఈ విధంగా మనకు మగ్గిపోయిన టమాటాలు కూడా ఇట్లా రోట్లో వేసుకొని అయితే మెత్తగా మనము ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలండి. ఇది కూడా పక్కన పెట్టేసుకొని మనము ఈ దోసకాయలు ఉన్నాయి కదా, పచ్చి ముక్కల్ని రోట్లో వేసి కచ్చాపక్కగా దంచాలన్నమాట. ఇప్పుడు ఈ కచ్చాపక్కగా దంచింది జస్ట్ అట్లా ఇప్పుడు టమాటో గుజ్జు, మిర్చి ఉంది కదా, మిర్చి పేస్టు, అదంతా ఒక దగ్గర వేసి కలపడమే అండి. రోట్లో మామూలుగా అది కలిసే వరకు అయితే మనము దీంట్లో వేసి నలగొట్టడమే అన్నమాట. ఇది ఒక రకమైన టేస్ట్. నేనైతే మెత్తగా నూరాను, అది అనుకోకుండా జరిగిపోయింది మెత్తగా అయితే. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసి మనం ఇందులో ఈ టమాటా గుజ్జు తీసేసుకుంటున్నాం కదా, టమాటా పేస్ట్ తీసేసి మనము దోసకాయ ముక్కలు ఇందులోనే వేసేసుకొని మనము దంచుకోవాలన్నమాట. కొన్ని రోల్ అయితే చాలా చిన్నగా ఉందండి, దంచడానికి అవ్వట్లేదు. రోల్ పెద్దగా ఉంటే ఒకసారి అయిపోతాయి. ఇది చాలా చిన్న రోలు, మసాలా రోల్ అన్నమాట. ఇందులోనే చేస్తున్నాను నేను. అవైతే దోసకాయ ముక్కలు అయితే అందులో సరిపోవట్లేదు రోట్లో. ఇప్పుడు కొంచెము పచ్చిమిర్చి పేస్టు, కొంచెము టమాటా పేస్ట్ వేసాను. ఇవి కచ్చాపక్కగా ఇట్లా దంచుకొని కొంచెం అయితే ఇది పక్కన పెట్టుకుంటాను. ఇది పక్కన పెట్టుకున్నా ఇలా కొంచెం వేసేసుకొని దంచుకోవాలండి. ఇది రోలు చిన్నగా ఉంది కనుక నేను కొద్దిగా వేసి దంచుకున్నాను. పెద్ద రోలు అయితే అంత ఒకేసారి వేసి దంచితే చాలా బాగుంటుంది. రుబ్బు రోలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను దంచుకొని ఇప్పుడు ఇలా ముక్కలుగా వచ్చేటట్టు పెట్టుకుంటే అయితే ఒక్కరోజు పచ్చడండి. ఇది ఒకరోజు నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 రోజులు ఉంటుంది అంతే అండి దీని వ్యాలిడిటీ. ఇప్పుడైతే దీనికోసం పోపు పెట్టుకొని మనము ఇందులో వేసేసుకుందాము. ఈ పచ్చడి ఆయిల్లో వేయించినాక కూడా మళ్ళీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పోపు కోసం అయితే మనము పెనం వేడెక్కినాక మనం ఆయిల్ వేసేసుకొని ఇందులోనే కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మనమైతే పోపు అయితే రెడీ చేసి మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. నేను పోపు వేసేటప్పుడు మీకు క్లారిటీగా చూపించలేకపోయానండి.
వేసినాక నాకు అంటే పనిలో పడి నేను వీడియో విషయం మర్చిపోయాను. నేను ఒకదాన్నే కదా 2 చేతులతో ఇది చేస్తున్నాను. ఫోన్ అక్కడ పెట్టాను, ఇంకా అది తీయడానికి అవ్వలేదు. జీలకర్ర అయితే ఇలా వేసేసుకుంటున్నాను పోపు కోసము. వేయించి ఇప్పుడు అందులో కలుపుకోవాలండి. ఈ విధంగా దోసకాయ చట్నీ అయితే మనకు సిద్ధమైపోతుంది. ఈ రకంగా మనము పోపు వేసేసుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. 1 రోజు 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. బయట పెడితే ఒకటే రోజు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 2 డేస్ ఉంటుంది. మీకు పోపు ఇందులో వేసేటప్పుడు చూపించలేదు కదా, ఇలా పచ్చడి అయితే నేను మెత్తగా చేశానండి. మీరు అలా చేసుకోకండి, ముక్కలు ముక్కలుగా ఉంటేనే ఈ పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే దీని టేస్ట్ అయితే ఎలా ఉందో మీకు చూసి చెప్తానండి. ఒకసారి మనము దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు, నాకైతే దీన్ని చూస్తుంటే చాలా 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 అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత అరోమా అయితే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని నా వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అయితే టచ్ చేస్తే మీకు మరిన్ని నా వీడియోలు నేను ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, చూసేశారు కదండి. మరి ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపో